బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలా బోనాలతోని భక్తులందరూ సందడి సందడి చేస్తారు అనుకుంటే ఏందుల్లా ఏదో జోగినిలందరి తిట్ల పురాణం వినబడుతుంది. ఎందుకు అవ్వచ్చును? వాళ్ళందరు కలిసి ఎవరిని చెప్పిస్తున్నారు కావచ్చునుల్లా. తెలంగాణలో జబర్దస్త్ పండుగలలో మొదటి స్థానంలో ఉండేది బోనాల పండుగ అని చెప్పుకోవాలి. బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులు అందరు కలిసి దర్జాగా బోనాన్ని సిద్ధం చేసి అమ్మకు సమర్పించేటందుకు తయారైతారు. ఇట్లాంటి అమ్మవారి బోనాల ఉత్సవంలో బల్కంపేట ఎల్లమ్మ గుడి కూడా ఒకటి కదా నుల్లా. అట్లాంటిది గుడిలో సవలతులు చక్కగా లేవని అమ్మవారిని పూజించేందుకు వచ్చిన జోగినీలందరూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు రంగాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్లతోటి ముంచెత్తుతున్నారు. ఈ బోనాల పండుగ వచ్చిందంటే మా జోగినీలందరూ కలిసి నిష్ఠతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకొని బోనం అప్పజెప్పేందుకు వస్తే ఇక్కడ భక్తులందరికీ సవలతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసు రంగాన్ని జోగినీలు అందరు కలిసి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వనాశనం చూడండి. ఇక్కడ మేము ఎంత అరుస్తున్నా ఒక పనికిరాని మేము ఒక మాలాగా పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూడండి, వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్. కానీ అమ్మవారి రథోత్సవం అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా? అమ్మవారికి గుడి కమిటీ ఏం చేస్తుంది? అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే షోపు డప్కి ఏకర్రా దేవుడికి మనసుతో ఏంటి? మేము మనసుతో వస్తాము, నియమ నిష్ఠాలతో ఒక్క పొద్దు ఉండి ఆమెకు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం. మేము మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్, వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్.